से प्रकार आमर उत्कल बाप्टिस्ट मंडली सम्मिलनी समस्त ऑफिस बेरर एवं महिला समिति सम्मिलनी समस्त कर्मकर्ती मानू से प्रकार स्थानीय मंडली पालक पास्पुरेड्डी महाशय को मोर नमस्कार ज्ञापन करे। వేదికను అలంకరించిన పెద్దలందరికీ పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నానండి। मंचासीन प्रभुंकर पालक माने बड़ मानू समस्त को मोर अभिनंदन ज्ञापन करे। చిన్న ప్రార్థన చేసుకుని మనము వాక్య ధ్యానంలోనికి వెళ్దామండి। आसंतु माने समस्त आखि बंद करिबा प्रार्थना करिबा एवं वाक्य आलोचना करिबा। మహోన్నతుడా మహాగణుడా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా। ఇక మధ్యాహ్న సమయంలో తండ్రి నీకు వాక్యం మేము ధ్యానించబోచుండగా నీకు పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి। కృప చూపించు దేవా। మానవ మాతృలము తండ్రి దేవా నాయనా నీ కృపను మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి। మా హృదయంలో తండ్రి నీకు వాక్యమును మరుగు చేయక తండ్రి దేవా దాన్ని చూడగలిగే దాన్ని వినగలిగే దాన్ని పాటించగలిగే హృదయాలను మాకు అనుగ్రహించమని నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామమున పేట వేడుకొంచున్నాము తండ్రి। ఆమేన్। లూకా రాసిన సువార్త 13వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే లోకలిఖిత సుసమాచార 13వ అధ్యాయం 9వ పద যদি আমরা দেখিবা అయ్యా నేను దాని చుట్టూ త్రవి ఎరువే మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అది ఫలించినా సరి లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను। టికే పఢంతు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం చూసినట్లయితే এই প্রভাত সময়ে যদি আমি দেখিবা ఫలముల గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము। ఎଠାରେ ఫଳ విషୟରେ ప్రభు କହିବା କଥା ଦେଖୁଛୁ। ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన నెలలో ఈ యొక్క ప్రాంగణంలో చేరి మనమందరము కూడా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ యొక్క నూతన జీవితంతో దేవుని స్తుతించాలనే దేవుని ఘనపరచాలనే దేవుడు మన గురించి కోరుకుంటున్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాము। परमेश्वर एठारे जो वाक्य दे अछंती ताहा आमानक निमंते ही नूतन वर्षर नूतन मासरे आमाने तांको सानिध्य रे जेपरि फलवान हेबा से चाहंती। అయితే ఈ చెట్టులు మనం చూసినట్లయితే దీనిలో కొన్ని చెడ్డ ఫలములు ఉంటాయి కొన్ని మంచి ఫలములు కూడా ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాము। आमाने देखुछु ए गछरे केतोटी भल फल केतोटी खराब फल देखुछु। లూకా సువార్త 6వ అధ్యాయం 43-44 వచనాల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు చెప్తున్నాడు కదా అక్కడ ఏ మంచి చెట్టునను పనికి మాలిన ఫలములు ఫలింపవు పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును అని చెప్తున్నట్లుగా చూస్తున్నాము। లూకా 6 पर्वर 43-44 పదరే అమ్మనే देखुछु भल गछरे खराब फल फळे नाही खराब गछरे भल फल फळे नाही। ఈ విధంగా మనం చూసినట్లయితే స్టీఫెన్ చార్మోక్ అనే ఒక థియాలజియన్ ఒక పండితుడు అంటున్నాడు కదా జనే పండిత ఏ ప్రకార కహంతి మంచి పనులు హృదయాన్ని మంచిగా చేయవు గాని ఉత్తమ కార్య హృదయకు ఉత్తమ కరే కింటు మంచి హృదయం మంచి పనులు చేస్తుంది అని చెప్తున్నట్లుగా ఉత్తమ హృదయ ఉత్తమ కార్య కరే బలి సే కహంతి। ఎంతో మంది ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటారు అయితే అనేక లోక అనేక ఉత్తమ కార్య కరంతి కింటు వారి యొక్క గొప్ప కోసమో లేదంటే వారి యొక్క మిగతా పనుల కోసమో వారు అవి చేస్తూ ఉంటారు కానీ వారి యొక్క హృదయంలో యేసుక్రీస్తు లేకుండా ఈ యొక్క ఎన్ని గొప్ప పనులు చేసినా అది వ్యర్థముగా దేవుడు చెప్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము। आमाने एठारे देखुछु अनेक लोक अनेक कार्य करंती सेमानकर बड़ीमा निमंते सेमानकर आ निजर आधिपत्य निमंते किंतु जो माने हृदय पूर्वक करंती ताहा हमें देखुछु। అదే విధంగా జాన్ కాల్విన్ అనే ఒక థియాలజియన్ కూడా అంటున్నాడు కదా జాన్ క్యాలరీ బలి జనే కహంతి మంచి పనిలో మొదటి భాగం సంకల్పం అదంటే లేదంటే ఆలోచన లేదంటే కోరిక ఆ ప్రథమ ఉత్తమ కార్యర ప్రథమ విషయ హలా సంకల్ప బా అమానకర ఇచ్ఛా। రెండో భాగాన్ని మనం చూసినట్లయితే దాన్ని చేయాలనే కోరిక లేదంటే కృషి పట్టుదలగా మనం అక్కడ చూస్తున్నాము। କରିବା ପାଇଁ ఉత్తమ କାର୍ଯ୍ୟ అమానకర ଗୋଟେ ପ୍ରତିବନ୍ଧକତା ରହିବାର ଆବଶ୍ୟକତା ରହିଛି। ఈ యొక్క మధ్యాహ్న సమయంలో మనము అంశముగా తీసుకున్న వచనాన్ని మనం చూసుకున్నాం కదా తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకున్నాము। এই সময়ে মানে প্রথম তিমోথీ 2 অধ্যায়ର 10 పద পঢ়িবা। దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను। সেটারে প্রকার লেখা যায়
ଧର୍ମପରାୟଣ ସ୍ତ୍ରୀ ମାନଙ୍କ ସତ୍କର୍ମରେ ଆପଣା ଆପଣାକୁ ଭୂଷିତ କରନ୍ତୁ ବୋଲି ఈ ଲେଖାଯାଏ। విధముగా మనం చూసినట్లయితే ఫలములు అనగా క్రియలు అని మనం చూసినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ. ଆମମାନେ ଫଳର ଅର୍ଥ କାର୍ଯ୍ୟ ବା କର୍ମ ବୋଲି ଦେଖୁଅଛୁ। సత్క్రియలు అనే విషయాన్ని మనం ఈ మధ్యాహ్న సమయంలో మనం తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను. ସତ୍କର୍ମ ବିଷୟରେ ଏଇ ମଧ୍ୟାହ୍ନ ସମୟରେ ଆମମାନେ ଜାଣିବା ପାଇଁ ମୁଁ ଆଶା କରେ। ఈ యొక్క సత్క్రియలు అనే మీనింగ్ ని మనం చూసినట్లయితే ଏଇ ସତ୍କର୍ମର ମିନିଂ ଯଦି ଅର୍ଥ ଯଦି ଆମେ ଜାଣିବାକୁ ହେଲେ ఆది కాండము 4వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూసినట్లయితే ଆଦି ପୁସ୍ତକ 4 ଅଧ୍ୟାୟ ତାର 6 ଏବଂ 7 ପଦରେ ଯଦି ଦେଖିବା అక్కడ కథ మనకు అందరికీ తెలిసిందే. ସେଠାର କାହାଣୀ ଆମେ ସମସ୍ତେ ଜାଣିଅଛୁ। కయీను హేబేలు అనే ఇద్దరు సహోదరులు, వారిద్దరూ కూడా ఆదాము హవ్వల సంతానముగా, వారిద్దరూ కూడా అర్పణలు దేవునికి తెచ్చినట్లుగా, మరి దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించినట్లుగా, కయీను యొక్క అర్పణను దేవుడు తృణీకరించినట్లుగా మనం అక్కడ చూస్తున్నాము. ଆଉ ସେଠାରେ ଆମେ ଦେଖୁଅଛୁ କଇନ ହେବଲଙ୍କର ଆଉ ବଳିଦାନ ବିଷୟରେ ଆଉ ସେମାନେ କି ପ୍ରକାର ଆଣିଥିଲେ। మరి 6వ వచనంలో దేవుడు కయీనుతో అంటున్నాడు కదా, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండను, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువు అని చెప్పినట్లుగా దేవుడు వార్నింగ్ లేదంటే హెచ్చరిక చేసినట్లుగా కయ్యనికి మనం అక్కడ చూస్తున్నాము. କଇନକୁ ସଦାପ୍ରଭୁ ସେଠାରେ ଗୋଟିଏ ଆଉ ୱାର୍ଣ୍ଣିଂ ଦେଉଅଛନ୍ତି। ସେ ପ୍ରକାର କହନ୍ତି ସଦାପ୍ରଭୁ କଇନକୁ କହିଲେ, ତୁମ୍ଭେ କାହିଁକି କ୍ରୋଧ କରୁଅଛ ଆଉ କାହିଁକି ଅଧମୁଖ ହେଉଅଛ? ସତ୍କର୍ମ କଲେ କି ତୁମ୍ଭେ ଉର୍ଦ୍ଧ୍ୱମୁଖ ହେବ ନାହିଁ। ସତ୍କର୍ମ ନ କଲେ ପାପ ଦ୍ୱାରରେ ଛକିଥାଏ, ତୁମ୍ଭ ପ୍ରତି ତାହାର ବାସନା ରହିବ, ମାତ୍ର ତୁମ୍ଭେ ତାହା ଉପରେ କର୍ତ୍ତୃତ୍ୱ କରିବ। ఇక్కడ మనం చూసినట్లయితే హేబెలు అర్పించిన అర్పణ దేవుడు అంగీకరించాడు. ଏଠାରେ ଆମେ ଦେଖୁଅଛୁ ହେବଲଙ୍କର ଅର୍ପଣ ପ୍ରଭୁ ଗ୍ରହଣ କଲେ। అది ఏమిటి అర్పించాడు అన్నది కాదు కానీ ఎటువంటి హృదయంతో అర్పించాడు అన్నది మనం ఇక్కడ చూడగలము. ସେ କଣ ଅର୍ପଣ କଲେ ତାହା ନୁହେଁ, ସେ କି ପ୍ରକାର ହୃଦୟର ସହିତ ଅର୍ପଣ କଲେ ତାହା ଅଟେ। హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే ଯଦି ଆମେ ଏପ୍ରି ପୁସ୍ତକ ତାର 11 ଅଧ୍ୟାୟର 4 ପଦ ଦେଖିବା, హేబేలు విశ్వాసమును బట్టి శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను అని రాసినట్లుగా మనం చూస్తాం. ହେବଲ ବିଶ୍ୱାସ ଦ୍ୱାରା ଶ୍ରେଷ୍ଠତର ବଳି ଉତ୍ସର୍ଗ କଲେ ବୋଲି ଲେଖାଯାଏ। మరి ఈ ఉదయకాల సమయంలో మనము మన యొక్క హృదయం యొక్క పరిస్థితి దానిని బట్టి మనం అర్పించే అర్పణలు దేవుడు అంగీకరిస్తాడని మనం ఇక్కడ చూస్తున్నాము. ଆମମାନେ ଦେଖୁଅଛୁ ଆମମାନଙ୍କର ହୃଦୟର ପରିସ୍ଥିତି ପରମେଶ୍ୱର ଦେଖି ତାହା ଗ୍ରହଣ କରନ୍ତି। హేబేలు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా మనం చూస్తున్నాము. ହେବଲ ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ଭୟ ଭକ୍ତିରେ ଜୀବନ କାଟିବା ବ୍ୟକ୍ତି ପରି ଦେଖୁଅଛୁ। భయభక్తి అంటే దేవుని ఎడల విరిగి నలిగిన హృదయంగా మనం అక్కడ చూస్తున్నాము. ଭୟ ଭକ୍ତିର ଅର୍ଥ ଆମମାନେ ଦେଖୁଅଛୁ ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ ଚୂର୍ଣ୍ଣ ହୋଇ ଜୀବନ କାଟିବା। విరిగి నలిగిన మనసును దేవుడు ఎప్పుడు కూడా అలక్ష్యము చేయడు అని ଭଗ୍ନ ଚୂର୍ଣ୍ଣ ଅନ୍ତଃକରଣକୁ ପରମେଶ୍ୱର କେବେ ମଧ୍ୟ ତୁଚ୍ଛ କରିବେ ନାହିଁ। రెండవదిగా మనం చూసినట్టే దేవుని హెచ్చించే స్వభావము హేబెలు కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ଦ୍ୱିତୀୟ ବିଷୟ ମାନେ ଦେଖୁଛୁ ପରମେଶ୍ୱରଙ୍କୁ ସେ ଉନ୍ନତ ସ୍ଥିତିରେ ରଖିବା ସ୍ୱଭାବ ହେବଲଙ୍କର ଅଛି। ఘనపరిచే హృదయము దేవుని ଗୌରବ హెచ్చించే ଦେବାର హృదయము. ହୃଦୟ ହେବଲଙ୍କର ଅଛି। మరి ఈ విధంగా మనం చూసినట్లయితే దేవుడు ఇర్మియా గ్రంథము 20:12 వచనాలు మనం చూసినట్లయితే ଜିରିମିୟ 20:12 ପଦରେ ଯଦି ଆମେ ଦେଖିବା, ఆత్మస్వరూపి అనే దేవుడు మన అంతరంగాలను పరిశోధించే దేవుడు, హృదయాలను చూచే దేవుడుగా మనం అక్కడ చూస్తున్నాం. ସେମାନଙ୍କର ଅନ୍ତଃକରଣ ନିରୀକ୍ଷକ ପରମେଶ୍ୱର ଅଟନ୍ତି ବୋଲି ଆମେ ଦେଖୁଅଛୁ। మూడవదిగా మనం చూసినట్లయితే హృదయపూర్వకంగా హేబెలు తన అర్పణ అర్పించినట్లుగా మనం అక్కడ ତୃତୀୟରେ ଆମେ చూస్తున్నాము. ଦେଖୁଅଛୁ ହେବଲ ହୃଦୟ ପୂର୍ବକ ସେ ତାଙ୍କର ଅର୍ପଣକୁ ଅର୍ପଣ କଲେ। ఈ హృదయపూర్వకమైన అర్పణ ఏంటి అని మనం చూసినప్పుడు ଏଇ ହୃଦୟ ପୂର୍ବକ ଅର୍ପଣ କଣ ବୋଲି ଯଦି ଦେଖିବା, మన హృదయంలో కోరిక దేవుని ఎడల ఇచ్చ కలిగి ఉండేవారంగా ଆମମାନଙ୍କର ହୃଦୟରେ ଯୋଉ ବାଞ୍ଛା ଥାଏ ତା ପରମେଶ୍ୱରଙ୍କ ପ୍ରତି ରହିବାର ଆବଶ୍ୟକ। దుప్పు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా హృదయం నీ కొరకు ఆశపడుచున్నదని దావీదు చెప్పినట్లుగా ଦାଉଦ କହନ୍ତି, ହରିଣୀ ଯେ ରୂପ ଜଳ ସ୍ରୋତ ପାଇଁ ଧକାଏ, ମୋର ପ୍ରାଣ ତୁମ ବାକ୍ୟ ପାଇଁ ଧକାଏ। అటువంటి ఆశను అటువంటి కోరికను మనం కలిగి ఉండవలసిందిగా మనం ఇక్కడ చూస్తున్నాము. ସେଇ ପ୍ରକାର ଆଶା, ସେଇ ପ୍ରକାର ବାଞ୍ଛା ଆମମାନଙ୍କର ରହିବାର ଆବଶ୍ୟକତା అదే ରହିଅଛି। విధమైన కోరిక హేబెలు కలిగినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ସେଇ ପ୍ରକାର ବାଞ୍ଛା ହେବଲଙ୍କର ରହିଥିବାର ଆମେ ଦେଖୁଅଛୁ। మనం ఇక్కడికి వచ్చాం కదా, ଆମମାନେ ଏଠାକୁ ଆସିଅଛୁ। మరి ఏ విధంగా ఏ హృదయంతో మనం ఇక్కడికి వచ్చామని ଆମେ କେଉଁ ହୃଦୟ ନେଇ ଏଠାକୁ ଆସିଅଛୁ?
ఏదో నామమాత్రంగా చేయాలి కాబట్టి చేయాలని వచ్చామా, आमने లేదంటే नामको मात्र करिबार अछि बोली आसीअछु कि లేదంటే దేవుని హృదయపూర్వకంగా నేర్చుకోవాలి దేని గురించి, దేవుణ్ణి మనము ఆ ఆ భయభక్తులతో పూజించాలి, దేవుని గురించి నేర్చుకోవాలని వచ్చామా అని మనము మనల్ని మనం ఆలోచించుకోవాల్సిన వారంగా ఉంటున్నాము. आमे परमेश्वर को विषय रे जानिबा पाई शिखिबा पाई तांको उद्देश्य रे आमे आसीअछु कि మత్తయి సువార్తలో దేవుడు అంటున్నాడు కదా, माथ्यू लिखित सुसमाचार रे से మీరు कहंती పెదవులతో నన్ను కనపరుస్తారు కానీ మీ హృదయాలు నాకు దూరంగా ఉంటున్నాయని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము. आ तुम्हे माने अष्टाधर रे मोहर प्रशंसा करो किंतु तुम मानकर हृदय मो ठारू बहु दूर रे रही अछि. మరి నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే హృదయ స్థితిని, మనము మంచి హృదయ స్థితిని, దేవుని యందు ఇష్టము కలిగిన హృదయ స్థితిని కలిగి ఉండవలసిందిగా మనము చూచుచున్నాము. आमाने परमेश्वर को प्रति हृदय पूर्वक इच्छा अनुଯାयी जीवन काटिबार रही अछि. మరి భయభక్తులు కలిగిన జీవితం అంటే వాక్యానికి మనం ప్రాధాన్యత ఇవ్వడము, भय भक्तिर जीवन आमाने वाक्य को प्राधान्यता देबारो, ప్రార్థనకు ప్రాధాన్యత ఇవ్వడము. प्रार्थना को प्राधान्यता देबारो. ఈ విధముగా మనం చూసినట్లయితే దావీదు అంటున్నాడు కదా, एई प्रकार जदि आमे देखिबा दाऊद कहंती నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నానని చెప్తున్నాడు. तुम विरुद्ध रे मु जेपरि पाप न करे एथिपाई मु तुम्हर वाक्य आपणा हृदय रे संचय करी रखी अछि. ఈ ఉదయకాల సమయంలో స్త్రీలముగా పురుషులముగా మనం ఇక్కడ చేరి ఉన్నప్పుడు एई हृदय एई मध्याह्न समय स्त्री भाव रे पुरुष भाव रे एठारे एकत्रित होइतिबा माने మన హృదయ స్థితిని మనం ఈ రోజు చెక్ చేసుకోవాల్సిన వారంగా మనం ఉంటున్నాం. ఇక్కడ आमानकर हृदय परिस्थिति को आमाने निरीक्षा करिबार रही अछि. సత్క్రియ అంటే మన హృదయ స్థితి, దేవుని యందు భయభక్తులు కలిగిన స్థితిని దేవుడు హృదయం ఈ సత్క్రియగా మనం ఇక్కడ చూస్తున్నాము. आ सत्कर्म बोली कहले आमानकर हृदय को एठारे देखिबार आवश्यकता रही अछि. రెండవదిగా మనం చూసినట్లయితే ఈ సత్క్రియలు అలంకారంగా మనం చూస్తున్నాము. एई द्वितीय रे आमे जदि देखिबा एई सत्कर्म को आमाने अलंकृत भाव रे व्यवहार करिबार अछि. మరి టైం ఎక్కువైంది కాబట్టి ఇవన్నీ నేను చదవట్లేదు. आ समय अधिक होइतिबा तुम समस्त विवरणी कहिउ नाही. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూసినట్లయితే प्रथम तिमोथी तार 2 अध्याय 9 एवं 10 पद जो देखिबा స్త్రీలకు రాస్తున్నాడు కదా, మీరు మిగులు విలువ కలిగిన వస్త్రాలతో మిమ్మల్ని మీరు అలంకరించుకొనక జడలు అల్లుకుంటయు, లేదంటే బంగారంతోనైనా ముత్యములతోనైనా వీటితో మిమ్మల్ని మీరు అలంకరించుకొనక దేవుడు చెప్తున్నాడు కదా, భయభక్తి గలవారం అని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోవాలని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము. आ सेठरे लिखा जाए तुम्हे माने आवरण भूषण वेशभूषा रे आ विभिन्न प्रकार रे सुसज्जित न होई सत्कर्म रे आपण आपण को सजाओ बोली लिखा जाए. మరి స్త్రీలకు అలంకరణ అంటే మనం చెప్పనక్కర్లేదు కదా, आ मां माननको भौणी माननको अलंकार बोली कहले इच्छा नाही. చాలా చాలా ఇష్టం మనకి కదా. आ बहुत बहुत इच्छा. మరి బట్టలు కానీ బంగారం కానీ లేదంటే జడలు అల్లుకోవడం కానీ చాలా ఇష్టం మనకి. आ लुगा हो बा जहा किछि हो विशेष करे बेणी पकईबार मां माननको भौणी माननको बहुत इच्छा. అయితే అవన్నీ వేసుకోవడం తప్పు కాదు కానీ आ से प्रकार बेणी पकईबार भूल नाही किंतु దాన్ని అతిగా ప్రేమించడం, ताको अत्यधिक भाव रे प्रेम करिबा, దేవుని కంటే ఎక్కువగా వాటిని ప్రేమించడం, परमेश्वरଙ୍କ ठाରୁ अधिक प्रेम करिबा. మరి వాటి కోసం కుటుంబాల్లో కలహాలు కొని తెచ్చుకోవడం, आ सेथि पय अनेक परिवार रे अशांति मध्य आसीथाय. అటువంటివి దేవునికి ఇష్టం లేని పనులుగా మనం ఇక్కడ सेही చూస్తున్నాం. प्रकार विषय परमेश्वर चाहंती మరి नाही. పేతురు కూడా తన మొదటి పత్రికలో రాస్తున్నాడు కదా, प्रथम पितर रे मध्य लिखा जाए అదే విషయాలు చెప్తూ జడలు అల్లుకోవడం, आ से బంగారం 3 ରୁ 6 पद रे सेही विषय रे ही सब लिखा जाय अछि. మీరు మృదువైనట్టు సాధువైనట్టు గుణమును అలక్ష్యంకరం గల మీ హృదయ అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండవలను అని చెప్తున్నాడు. ఇట్లా మనం చూస్తున్నాం. आ सेठरे प्रकार लिखा जाए से प्रथम पितर तार 3 पर्वर तार 3 पद रे ए प्रकार लिखा जाए पुणी केशवेश सुवर्ण आभरण ओ सुंदर वस्त्र परिधान एपरि जेउ बाह्यभूषण ताहा तुम्भमानकर भूषण न होई हृदयर जेउ कमल ओ शांतियुक्त गुप्त स्वभाव ईश्वरको दृष्टि रे बहुमूल्य ताहा ही तुम्भमानकर अक्षय भूषण हेउ. మరి అది దేవుని దృష్టికి మిగుల విలువ కలది అని మనం చూస్తున్నట్లుగా आ ताहा परमेश्वरଙ୍କ दृष्टि रे अक्षय भूषण
ହେଉ ବୋଲି ଲେଖାଯାଏ। మరి ఇక్కడ రెండు అలంకారాలు చూస్తున్నాం కదా, ଏଠାରେ ଦୁଇଟି ଭୂଷଣ ବିଷୟରେ ଲେଖାଯାଏ। భౌతికమైన అలంకారాలు, ଆଉ ଜାଗତିକ ଭୂଷଣ, ఆత్మీయ అలంకారాలు. ଆତ୍ମିକ ଭୂଷଣ। సో భౌతికమైన అలంకారాల వైపు మనము వెళ్ళక ଆମମାନେ ଜାଗତିକ ଅଳଙ୍କାର ମଧ୍ୟକୁ ଭୂଷଣ ମଧ୍ୟକୁ ନ ଯାଇ మనకు కావాల్సిన అలంకారాలు ఏంటి అని మనం చూసినట్లయితే, ଆମମାନଙ୍କର ଆବଶ୍ୟକ ଭୂଷଣ କଣ ବୋଲି ଯଦି ଦେଖିବା, అణకువ, స్వస్థ బుద్ధి, తగుమాత్రపు వస్త్రములు, లేదంటే హృదయపు అంతరంగ స్వభావము, సాధువైన మృదువైన గుణము, వీటిలన్నిటినీ కూడా పేతురు గాని పౌలు గారు గాని మనకు ఈ యొక్క అలంకారాలు ఉండవలసిందిగా చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ପିତର ଏ ପ୍ରକାର କହନ୍ତି, ହୃଦୟରେ ଯେଉଁ କୋମଳ ଓ ଶାନ୍ତିଯୁକ୍ତ ଗୁପ୍ତ ସ୍ୱଭାବ ଈଶ୍ୱରଙ୍କ ଦୃଷ୍ଟିରେ ବହୁମୂଲ୍ୟ, ତାହା ହିଁ ତୁମ୍ଭମାନଙ୍କର ଅକ୍ଷୟ ଭୂଷଣ ହେଉ। అదే విధంగా మనం ఇక్కడ చూసినట్లయితే పేతురు గారు మనకు ఒక ఎగ్జాంపుల్ లేక ఉదాహరణ కూడా మనకి ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ସେଇ ପ୍ରକାର ପିତର ଗୋଟିଏ ଉଦାହରଣ ଆମମାନଙ୍କୁ ଦେଉଅଛନ୍ତି। సారా మనకందరికీ తెలిసిన స్త్రీ కదా, అబ్రహాము యొక్క భార్యగా ఆమె విన విధేయతలు కలిగినదిగా, లోబడి ఉండినదిగా మనం అక్కడ చూస్తున్నాము. ଅବ୍ରାହମଙ୍କର ସ୍ତ୍ରୀ ସାରାଙ୍କ ବିଷୟରେ ଆମେ ସମସ୍ତେ ଜାଣିଅଛୁ, ସେ କି ପ୍ରକାର ନମ୍ର ବଶୀଭୂତା ସ୍ତ୍ରୀ ଦେଖୁଅଛୁ। ఇదే విధముగా మనం చూసినట్లయితే అనేక మంది ఇక బైబిల్లో మనము స్త్రీలను చూస్తున్నాము. ସେଇ ପ୍ରକାର ବାଇବଲରେ ଆମେ ଅନେକ ସ୍ତ୍ରୀ ଲୋକମାନଙ୍କୁ ଦେଖୁ। రూతును మనం చూసినట్లయితే ରୁଥକୁ ଯଦି ଆମେ ଦେଖିବା, కుటుంబ విలువలను పాటించిందిగా మనం అక్కడ చూస్తున్నాము. ପରିବାରର ମୂଲ୍ୟବୋଧକୁ ସେ ବୁଝିଥିବା ବ୍ୟକ୍ତି ପରି ଦେଖାଯାଏ। ప్రేమ దయ కలిగిన దానిగా మనం చూస్తున్నాము. ପ୍ରେମ ଦୟା ଦେଖାଯାଏ। తన అత్తను వెంబడించినట్లుగా, తన అత్తను తను దయతో చూసుకున్నట్లుగా, తన అత్త దేవుడైన దేవుణ్ణే తనకు దేవుడిగా చేసుకున్నట్లుగా, తన అత్తను వెంబడించి ఆమె ఎడ దయ చూపించినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. ତାଙ୍କ ଶାଶୁଙ୍କର ପଶ୍ଚାତବର୍ତ୍ତୀ ହେଲେ, ତାଙ୍କ ଶାଶୁଙ୍କର ପରମେଶ୍ୱର ହିଁ ତାଙ୍କର ପରମେଶ୍ୱର ହେଲେ, ତାଙ୍କ ଶାଶୁଙ୍କ ସହିତ ରହିବା ପାଇଁ ହିଁ ସେ ଇଚ୍ଛା କଲେ। కష్టపడి పనిచేసేదిగా చూస్తున్నాము, అత్త బాగోగులు చూసిందిగా. అదే విధముగా ଆଉ ସେ ନିଜେ ପରିଶ୍ରମ କରି ରହିଲା పరి ଦେଖୁଅଛୁ। తన ప్రవర్తనను కూడా మనం చూసినట్లయితే బోయస్ చెప్తాడు కదా, నీ ప్రవర్తన మునుపటి ప్రవర్తన కంటే ఇప్పటి ప్రవర్తన ఇంకను మెరుగై ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ତାଙ୍କର ଆଚରଣ ବିଷୟରେ ବୟାଜ କହନ୍ତି, ପୂର୍ବ ଆଉ ଆଚରଣ ଠାରୁ ଏବେ ଅଧିକ ଭଲ ଅଛି ବୋଲି। ఈ విధంగా చూసినట్లయితే హన్నాను కూడా మనం చూసినట్లయితే తను బిడ్డలు లేనప్పటికీ కూడా, తను గొడ్రాలైనప్పటికీ కూడా, తను బాధపడినప్పటికీ కూడా తను వేరే వారిని నిందించక దేవునికి తన యొక్క మొరను పెట్టుకొనుచు। ଏ ପ୍ରକାର ହାନ୍ନାଙ୍କ ବିଷୟରେ ଯଦି ଆମେ ଦେଖିବା, ସେ ଜଣେ ବନ୍ଧ୍ୟା ହେଲେ ମଧ୍ୟ ସେ କେବେ ମଧ୍ୟ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଛାଡ଼ିଲେ ନାହିଁ। ପରମେଶ୍ୱରଙ୍କ ନିକଟରେ କାକୁର୍ତ୍ତି ବିନତି ଆଉ କରି ସେ ପୁତ୍ର ପ୍ରାପ୍ତ ହେଲେ। ఆ యొక్క కుమారుని సమూయేల్ని తను దేవుని యందు భయభక్తులతో పెంచిన విధంగా మనకందరికీ తెలిసింది. ఆ పుత్ర ప్రాప్తి ହେଲା ପରେ ନିଜର ପୁତ୍ର ସାମୁଏଲକୁ କି ପ୍ରକାର ପରମେଶ୍ୱରଙ୍କ ନିମନ୍ତେ ଭୟ ଏବଂ ଭକ୍ତିରେ ବଢାଇଲେ। దేవుని గురించిన భయభక్తులు కలిగిన స్త్రీగా, దేవుని గురించి పాడిన పాటను మనం ఆ సమూయేలు గ్రంథంలో మనం చూడగలము। ସାମୁଏଲ ପୁସ୍ତକରେ ପରମେଶ୍ୱରଙ୍କ ନିମନ୍ତେ ଗାଇଥିବା ଗୀତ ଗୁଡାକ ଆମେ ଦେଖିଥାଉ। ఈ విధంగా రాహాబు వేషను కూడా మనం చూస్తున్నాము। ఏ ପ୍ରକାର రాహాబ్ వేశ్యాଙ୍କ ବିଷୟରେ ମଧ୍ୟ ଆମେ ଜାଣୁ। క్రియలను బట్టి నీతిమంతురాలుగా ఆమె తీర్చబడినట్లుగా మనం చూస్తున్నాము। ଆଉ କ୍ରିୟା ହେତୁ ସେ ଜଣେ ଧାର୍ମିକ ଭାବରେ ପରିଣତ ହେଲା। మరి ఇశ్రాయేల్ అందరూ వచ్చి ఆ యొక్క పట్టణాన్ని వాడు జయిస్తారని నమ్మింది, యేసుక్రీస్తుని దేవుణ్ణి నమ్మినట్లుగా మనం అక్కడ చూస్తున్నాము। ఇశ్రాయేల్ ଲୋକମାନେ ଆସି ତାହା ଜୟ କରିବେ ଏହା ସେ ବିଶ୍ୱାସ କଲା, ପରମେଶ୍ୱରଙ୍କୁ ମଧ୍ୟ ବିଶ୍ୱାସ କଲା। యెరికో పట్టణాన్ని నాశనం చేసినప్పుడు ఆమెను ఆమె కుటుంబమును తను రక్షించుకున్నట్లుగా మనం చూస్తున్నాం। జెరికో నగర నଷ୍ଟ ହେବା ବେଳେ ତାଙ୍କୁ ତାଙ୍କ ପରିବାରକୁ ପରମେଶ୍ୱର ରକ୍ଷା କଲେ। వీరి యొక్క పేర్లు మరి జీవ గ్రంథంలో రాయబడినట్లుగా మనం చూస్తున్నాం। ଏମାନଙ୍କ ସମସ୍ତଙ୍କର ନାମ ଜୀବନ ପୁସ୍ତକରେ ଲେଖା ଯାଇଅଛି। మరి మనకందరికీ తెలిసిన విధముగానే సామెతల గ్రంథంలో 31వ అధ్యాయంలో ఉన్న స్త్రీ, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని చెప్పిన విధంగా, అదే విధంగా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనది అని మనం అక్కడ చూస్తున్నాము। ଆଉ ସେଇ ପ୍ରକାର ମାନେ ହିତୋପଦେଶ 31 ପର୍ବରେ ଦେଖୁ ଯେ ଗୁଣବତୀ ସ୍ତ୍ରୀ ଆଉ ବିଷୟରେ ఈ యొక్క భార్య ఈ యొక్క స్త్రీ యొక్క గుణాలను మనం చూసినట్లయితే, వీరందరి గుణాలను మనం చూసాం కదా, ఈ యొక్క స్త్రీ యొక్క గుణాలను మనం చూసినట్లయితే ఆమెకు బలము ఘనత వస్త్రములుగా చూస్తున్నాము, భయభక్తులు కలిగిన స్త్రీగా మనం చూస్తున్నాము, అదే విధంగా కష్టపడి పనిచేసే స్త్రీగా మనం ଆଉ ସେ చూస్తున్నాము। ଭୟ ଭକ୍ତି କରୁଅଛି,
ପରିଶ୍ରମ କରି ନିଜ ଗୃହ ବିଷୟରେ ସଜାଡୁଅଛି ଆଉ ସେଥିପାଇଁ ଲେଖାଗଲା ଗୁଣବତୀ ସ୍ତ୍ରୀ କିଏ ପାଇପାରେ ମୁକ୍ତା ଠାରୁ ହିଁ ତାହାର ମୂଲ୍ୟ ଅଧିକ ବୋଲି। ఇవన్నీ కూడా మనకు తెలిసినవే। এই সমস্ত বিষয় মানে জানিଅଛୁ। మరి లూకాసు వార్తలో కూడా అనేక మంది స్త్రీలు దేవునికి తమ యొక్క ఆస్తితో ఉపచారం చేసినట్లుగా మనం అక్కడ చూస్తున్నాము। ଆମେ ଲୋକ ଲିଖିତ ସୁସମାଚାରରେ ମଧ୍ୟ ଅନେକ ସ୍ତ୍ରୀ ମାନଙ୍କୁ ଦେଖିଥାଉ। అదే విధంగా ఎస్తేర్ను కూడా చూసినట్లయితే ఆమె అలంకారాల వైపు తను మనసు పెట్టక దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఒక రాణిగా ఆమె చేయబడినట్లుగా మనం అక్కడ చూస్తున్నాము। ଏଷ୍ଟରଙ୍କ ବିଷୟରେ ଯଦି ଆମେ ଦେଖିବା ସେ ଅଳଙ୍କାର ପ୍ରତି ଆକୃଷ୍ଟ ହେଲେ ନାହିଁ କିନ୍ତୁ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଭୟ କରି ରାଜାଙ୍କର ମହାରାଣୀ ହେଇପାରିଲେ। ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ స్త్రీలందరూ నేను ఎవరినైతే చెప్పానో వీరందరూ కూడా ఇంకా అనేక మంది స్త్రీలు కూడా బైబిల్లో ఉన్నట్లుగా చూస్తున్నాము। ଆଉ ଯୋଉ ସ୍ତ୍ରୀ ମାନଙ୍କ ବିଷୟରେ ମୁଁ କହିଲି ଆହୁରି ଅନେକ ସ୍ତ୍ରୀ ଲୋକମାନେ ମହିଳା ମାନେ ଅଛନ୍ତି ବାଇବଲରେ। వీరందరికీ కూడా ଆପଣ ମାନଙ୍କୁ ସମସ୍ତଙ୍କୁ ఈ యొక్క ఆత్మీయ అలంకారాలుగా మనం చూస్తున్నాము। ଆମେ ଆତ୍ମିକ ଅଳଙ୍କାର ବିଷୟରେ ଚିନ୍ତା କରୁଅଛୁ। వీరందరూ కూడా తమ స్వపురుషులకు లోబడి ఉండి ଆଉ ନିଜ ନିଜ ସ୍ୱାମୀଙ୍କର ବଶୀଭୂତା ହୋଇ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ପ୍ରଭୁଙ୍କୁ ଭୟ କରି ఆత్మ ఫలము ఏదైతే ఉందో ଆତ୍ମାଙ୍କର ଫଳ ଯାହା ଅଛି గలతీ 5వ అధ్యాయం 22వ వచనంలో ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము ఏవైతే ఉన్నాయో ଗଲାତୀ 5:22ରେ ଯାହା ଲେଖାଯାଇଅଛି ସେଇ ସମସ୍ତ ఈ యొక్క గుణాలన్నిటిని కూడా వారు అనుసరించి నడుచుకున్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం। ସେଇ ସମସ୍ତ ଗୁଣକୁ ସେମାନେ ପାଳନ କରି ଯିବା ପରି సో ఈ ଦେଖାଯାଉଛି। యొక్క ఫలాన్ని వారి జీవితాల్లో వారు ఫలించినట్లుగా మనం చూస్తున్నాం। ଆଉ ସେଇ ଫଳ ସେମାନଙ୍କ ଜୀବନରେ ଫଳବତୀ ହେଲା ପରି ఈ ଦେଖୁଅଛୁ। మధ్యాహ్న సమయంలో మనమందరము స్త్రీలముగా చేరిన మనమందరము కూడా ఈ యొక్క విషయాల్ని చాలా సార్లు మనము చదువుకుని ఉంటాము, విని ఉంటాము। ଆଉ ମହିଳା ସମିତିରେ ଯୋଗ ଦେଇଥିବା ମା ମାନେ ଭଉଣୀ ମାନେ ଆମେ ସମସ୍ତେ ଏ ବିଷୟକୁ ପଢିଅଛୁ ଜାଣିଅଛୁ। మరి ఎంతవరకు మనము వాటిని మనము అనుసరించి నడవగలుగుతున్నాం అన్నది మనం ఈ మధ్యాహ్నం కాలంలో మనల్ని మనం పరీక్షించుకున్న ହେଲେ ଆମେ ସମସ୍ତେ କେତେ ଦୂର ସେଇ ସମସ୍ତ ପାଳନ କରୁଅଛୁ ନିଜ ନିଜକୁ ପରୀକ୍ଷା କରିବା। ఇది విని వెళ్ళిపోయే సమయం కాదు కానీ ଏହା ଶୁଣିକି ଚାଲିଯିବାର ସମୟ ନୁହେଁ। మనల్ని మనం పరీక్షించుకుంటూ మనలో ఆ యొక్క గుణాలను మనము నింపుకుంటూ మనము ଆମମାନେ ନିଜକୁ ନିଜେ ପରୀକ୍ଷା କରିବା ସେଇ ସମସ୍ତ ଗୁଣ ଆମମାନଙ୍କ ହୃଦୟରେ ରଖିବା। మనము ఈ లోకంలో వెలుగు వలె ଏଇ ଜଗତରେ ଆମମାନେ ଆଲୋକ ପରି ఫలాలు ఫలించు వారి వలె ଫଳ ଫଳିବା ଲୋକ ପରି మనం ఈ లోకంలో ఉండాలని దేవుడు మనల్ని ଆମମାନେ కోరుకుంటున్నాడు। ଏଇ ଜଗତରେ ବଞ୍ଚିବା ପାଇଁ ପରମେଶ୍ୱର ଚାହାନ୍ତି। సో మొదటి సత్క్రియ నేను చెప్పింది ఏంటండి, ମୁଁ ପ୍ରଥମ ସତ୍କାର୍ଯ୍ୟ କଣ ବୋଲି କହିଲି, హేబేలు స్థితిలో మనం చూసినట్లయితే ହେବେଲଙ୍କ ସ୍ଥିତିରେ ଯଦି ଆମେ ଦେଖିବା హృదయంలో ఉన్న భయభక్తులు కలిగిన స్థితి। ହୃଦୟ ମଧ୍ୟରେ ଥିବା ଭୟ ଭକ୍ତିର ସ୍ଥିତିକୁ ବୁଝାଏ। రెండవదిగా మనం చూసినట్లయితే ఈ సత్క్రియలు ଦ୍ୱିତୀୟ ସତ୍କର୍ମ ମୁଁ କହିଲି మనకు అలంకారాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు। ଆମମାନଙ୍କର ଆଉ ଭୂଷଣ ହୋଇ ରହିବା ପାଇଁ ପରମେଶ୍ୱର ଚାହାନ୍ତି। మూడవదిగా మనం చూసినట్లయితే ତୃତୀୟରେ ଯଦି ଆମେ ଦେଖିବା ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ଫିଲିପିୟ 3వ వచనం। ପୁସ୍ତକ మొదటి అధ్యాయము 1 ପର୍ବର 3 ପଦ। మొదటి దినము నుండి చదవండి। ମୁଁ ତୁମ୍ଭମାନଙ୍କୁ ଯେତେଥର ସ୍ମରଣ କରେ ସେତେଥର ମୋହର ଈଶ୍ୱରଙ୍କୁ ଧନ୍ୟବାଦ ଦେଇଥାଏ। మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారయుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను। ଆଉ ତେଲୁଗୁରେ 3 ପଦରେ ଲେଖାଯାଏ, ଓଡ଼ିଆରେ 4, 5, 6 ପଦରେ ଲେଖାଯାଏ। సో ఈ యొక్క సువార్త విషయంలో మీరు నాతో పాలివారయుండుట, ସୁସମାଚାର ପକ୍ଷରେ ତୁମ୍ଭମାନଙ୍କ ସହଭାଗିତା దీనిని దేవుడు సత్క్రియగా చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాము। ତାକୁ ପରମେଶ୍ୱର ସତ୍କାର୍ଯ୍ୟ ଭାବରେ సో ఈ ଦେଖୁଛନ୍ତି। సువార్తను ప్రకటించడం అనేది మనకందరికీ తెలిసిన విషయమే। এই ସୁସମାଚାର ପ୍ରଚାର କରିବା ଆମେ ସମସ୍ତେ పౌలు ଜାଣିଅଛୁ। గారు అంటున్నారు కదా, ପାଉଲ କହନ୍ତି సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అని చెప్తున్నాడు। ସୁସମାଚାର ପ୍ରଚାର କରିବାର ବୋଝ ମୋ ଉପରେ ଦିଆଯାଇଅଛି। యేసుక్రీస్తు అంటున్నాడు కదా, ପ୍ରଭୁ ଯୀଶୁଖ୍ରୀଷ୍ଟ କହନ୍ତି ఆ మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో మనం చూసినట్లయితే ମାର୍କ
15-16 పదରେ ଲେଖାଯାଏ సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్తున్నాడు. ଆଉ ପୃଥିବୀର ପ୍ରାନ୍ତ ପର୍ଯ୍ୟନ୍ତ ଯାଇ ତୁମେ ମାନେ ସୁସମାଚାର ଘୋଷଣା କର। క్రైస్తవులుగా జీవిస్తున్న మనమందరము కూడా ఈ సమయంలో ଖ୍ରୀଷ୍ଟିଆନ ଭାବରେ ଜୀବନ ଯାପନ କରୁଥିବା ମାନେ ସମସ୍ତେ మనకి ఈ యొక్క గ్రేట్ కమిషన్, ଆମମାନଙ୍କୁ ପରମେଶ୍ୱର ଦେଇଥିବା ମହାନ ଆଜ୍ଞା ଏହା। ఈ యొక్క సత్క్రియను మనం చేసినప్పుడు సువార్త ప్రకటన అనే এই సత్క్రియను, ସତ୍କର୍ମ ଅର୍ଥାତ୍ ସୁସମାଚାର ପ୍ରଚାର କରିବାର କାର୍ଯ୍ୟ ఈ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ చివరి వచనంలో మనం చూసినట్లయితే ଆଉ ସେ 28 ଫିଲିପି 1:28 ଶେଷ ଅଂଶରେ ଯଦି ଦେଖିବା క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. ଆଉ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସୁସମାଚାର ସମ୍ବନ୍ଧରେ ଆଚରଣ କର ବୋଲି ଲେଖାଯାଏ। మనము ఈ సువార్త అంటే దేవునికి చెప్పడం, దేవుని గురించి ఇతరులకు చెప్పడమే కాదు కానీ ସୁସମାଚାର ବୋଲି କହିଲେ ଅନ୍ୟମାନଙ୍କୁ ପ୍ରଭୁଙ୍କ ବିଷୟରେ କହିବା ତାହା ନୁହେଁ। మన మాటలు, మన క్రియలు, మన ప్రవర్తన సమస్తము కూడా సువార్తను ప్రకటించేవిగా ఉండాలని మనం ఇక్కడ చూస్తున్నాము. ଆମମାନଙ୍କର କଥା, ଆମମାନଙ୍କର ଆଚରଣ, ଆମମାନଙ୍କର ବ୍ୟବହାର ସମସ୍ତ ସୁସମାଚାର ପ୍ରଚାର କରେ। మరి మాటల విషయానికి వస్తే స్త్రీలకు మనం చెప్పవలసింది ఏమీ లేదు. ଆମମାନଙ୍କର କଥା ବିଷୟରେ ଯଦି ଆସିବା, ମା ମାନଙ୍କ ବିଷୟରେ, ଭଉଣୀ ମାନଙ୍କ ବିଷୟରେ କହିବାର କିଛି ନାହିଁ। మరి అనేకమైన మాటలు మనం మాట్లాడుతూ ఉంటాం. ଅନେକ କଥା ଆମ ମା ମାନେ କଥା ହୁଅନ୍ତି। ముందొక మాట వెనకాల ఒక మాట, లేదంటే వాళ్ళని గుచ్చి చూచి వాళ్ళని గుచ్చి తీర్పు తీర్చడం, వారు ఇలాగా వారు అలాగా, ଆଗ ଗୋଟେ କଥା ପଛରେ ଗୋଟେ କଥା ସେମାନଙ୍କୁ ଦେଖି ବିଚାର କରିବାର ବିଷୟ। మరి ఇవన్నీ కూడా తప్పు అని దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. ଏ ସମସ୍ତ ବିଷୟ ଭୁଲ ବୋଲି ପ୍ରଭୁ କହନ୍ତି। మనము ఏదైతే మాట్లాడుతున్నామో దాన్ని ప్రతి ఒక్క మాట కూడా దేవుడు అక్కడ రికార్డ్ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ଆମମାନେ ଯେତେ ସବୁ କଥା ହଉଛୁ ପରମେଶ୍ୱର ସେଠାରେ ତାହା ଆଉ ରେକର୍ଡ କରି మీరు ରଖୁଅଛନ୍ତି। మాట్లాడే ప్రతి మాటను బట్టి మీరు జవాబు చెప్పుకోవాల్సిన వారమై ఉంటున్నామని ତୁମେ ମାନେ చెప్తున్నాడు. କଥା ହୋଇଥିବା ସମସ୍ତ କଥା ପାଇଁ ସେ ବିଚାର ସିଂହାସନ ସମ୍ମୁଖରେ ଠିଆ ହେବାକୁ ପଡିବ। మరి మన ప్రవర్తన ఎలా ఉంటుంది? ଆଜି ଆମମାନଙ୍କର ଆଚରଣ କି ପ୍ରକାର ଅଛି? మన మాటలు, మన ప్రవర్తన, మన క్రియలు, ଆଜି ଆମମାନଙ୍କର କଥା, ଆମମାନଙ୍କର ଆଚରଣ ବ୍ୟବହାର, ଆମମାନଙ୍କର କାର୍ଯ୍ୟ କି ପ୍ରକାର ଅଛି? ఈ విధంగా మనం చూసినట్లయితే మూడవదిగా ఈ సత్క్రియ అంటే సువార్త ప్రకటనగా మనం చూస్తున్నాము. এই ପ୍ରକାର ଯଦି ଆମେ ଦେଖିବା, এই ସତ୍କାର୍ଯ୍ୟକୁ ତୃତୀୟ ନମ୍ବରରେ ଆମେ ସୁସମାଚାରକୁ సో ଦେଖୁଅଛୁ। మూడు విషయాలు మనం చూసాం. ఏమిటండి? ఫస్ట్ది ଆମେ ତିନୋଟି ବିଷୟ ଦେଖିଲୁ। ପ୍ରଥମ ବିଷୟ କଣ? హృదయమునందు భయభక్తులు కలిగిన స్థితి సత్క్రియ. ଆମମାନଙ୍କ ହୃଦୟରେ ଭୟ ଭିତ୍ତିରେ ଜୀବନ କାଟିବା ହିଁ దేవుని ସତ୍କାର୍ଯ୍ୟକୁ హెచ్చించే ସୂଚାଏ। హృదయము, ଆଉ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଉଚ୍ଚୀକୃତ କରିବାର, దేవుని యందు ఆశ కలిగిన హృదయము, ପରମେଶ୍ୱରଙ୍କ ପ୍ରତି ଆସକ୍ତ ହୋଇ ରହିବାର, కోరిక కలిగిన హృదయము. ପରମେଶ୍ୱରଙ୍କୁ ବାଞ୍ଛା କରିବାର। రెండవదిగా మనం చూసినట్లయితే ఈ సువార్త, ఈ యొక్క సత్క్రియ అంటే అలంకారంగా మనం చూస్తున్నాము. ଦ୍ୱିତୀୟ ବିଷୟ ଦେଖିଲୁ, ଏହି ସତ୍କାର୍ଯ୍ୟ ଅର୍ଥାତ୍ ଭୂଷଣକୁ ସୂଚାଏ। ఏం అలంకారాలు అంటే గుణాలు, మంచి ଆମମାନେ గుణాలు. କୋଉ ବିଷୟରେ ଭୂଷିତ ହେବାର ଅଛି ନା ସେଇ ଗୁଣ ଗୁଡାକ କୁହାଗଲା। ఈ మూడు విషయాల్ని మనం చూసిన తర్వాత నాలుగవదిగా మనం చూసినట్లయితే এই ତିନୋଟି ବିଷୟ ଦେଖିଲା ପରେ ଚତୁର୍ଥ ବିଷୟ ଦେଖିବା। ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఎఫెసీ 2 ତାର 10 ଅଧ୍ୟାୟରେ ଲେଖାଯାଏ, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని చెప్తున్నాడు. କାରଣ ଆମ୍ଭେମାନେ ତାହାଙ୍କ ରଚନା, ଯେ ସମସ୍ତ ସତ୍କାର୍ଯ୍ୟ ଆମ୍ଭେମାନେ କରିବୁ ବୋଲି ଈଶ୍ୱର ପୂର୍ବରୁ ଆୟୋଜନ କରିଥିଲେ, ଆଚରଣରେ ସେ ସବୁ ସାଧନ କରିବା ନିମନ୍ତେ ଖ୍ରୀଷ୍ଟ ଯୀଶୁଙ୍କ ଠାରେ ସୃଷ୍ଟ। మరి మనమందరం మానవులుగా అనేక సార్లు కష్టాల్లో ఉన్నప్పుడు అసలు నేను ఎందుకు పుట్టాను అని అనుకునే సమయాలు కూడా మనకు ఉంటూ ఉంటాయి. ଆମମାନେ ମନୁଷ୍ୟ ଭାବରେ ଅନେକ ଥର ଚିନ୍ତା କରିଥାଉ, ଭାବିଥାଉ ମୁଁ କାହିଁକି ଜନ୍ମ ହେଲି ବୋଲି। అదే విధంగా యోబు కూడా అంటున్నాడు కదా, ସେଇ ପ୍ରକାର ଆୟୁବ କହନ୍ତି, నేను నా తల్లి గర్భంలో ఉండి బెడలక పోయి ఉంటే బాగుండేదేమో ମୁଁ అన్నట్లుగా. ମୋ ମାତାର ଗର୍ଭରେ ନଷ୍ଟ ହୋଇଯାଇଥିଲେ ଭଲ ହୋଇଥାନ୍ତା। అయితే తన పూర్వస్థితి కలిగినట్టు మరలా దేవుని అతడు స్తుతించినట్లుగా మనం ସେ చూస్తున్నాం. ପୁନର୍ବାର ପୂର୍ବ ସ୍ଥିତିରୁ ଅଧିକ ପାଇଲା ପରେ ପରମେଶ୍ୱରଙ୍କର ସ୍ତୁତି మరి କରୁଅଛନ୍ତି। ఏమిటి ఈ సత్క్రియలు? మరి దేవుడు ఎందుకు మనకి ముందుగానే సిద్ధపరచడానికి చెప్పినట్టయితే, ଆଉ ଯଦି କାହିଁକି ଏଇ ସତ୍କର୍ମ
ପୂର୍ବରୁ ପ୍ରଭୁ କାହିଁକି ଏସବୁ କରିଅଛନ୍ତି ବୋଲି ଯଦି ଆମେ ଚିନ୍ତା କରିବା, మనం మాట్లాడుకున్న మొదటి 3 పాయింట్స్ ଆମେ ପୂର୍ବରୁ ଆଲୋଚନା କରିଥିବା 3ଟି ବିଷୟ, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడము, ପରମେଶ୍ୱରଙ୍କ ପ୍ରତି ଭୟ ଭକ୍ତିର ସହିତ ଜୀବନ କାଟିବା, ఈ గుణాలు ఏమైతే ఉన్నాయా లేదా ఆత్మ ఫలములో ఉన్న ఆ యొక్క గుణాలు ఏమైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా మనం కలిగి జీవించడము, ଆତ୍ମାଙ୍କ ଫଳରେ ଯେଉଁ ସବୁ ଗୁଣ ଗୁଡ଼ିକ ରହିଅଛି ସେଇ ସମସ୍ତ ମାନେ ପ୍ରାପ୍ତ ହୋଇ ଜୀବନ କାଟିବା। అదే విధముగా ସେଇ ପ୍ରକାରେ మనమందరము కూడా ఒకరికి ఒకరు లోబడి ఉండే తత్వం కలిగిన వారంగా మనం ఉండాలని దేవుడు ଜଣକୁ ଜଣେ ଆମେ ବଶୀଭୂତ ହେବାର ବିଷୟ ଆମମାନଙ୍କ ଠାରେ ରହିବାର ଆବଶ୍ୟକ। ఈ విధముగా మనం చూసినట్లయితే ଏଇ ପ୍ରକାର ଯଦି ଦେଖିବା, దేవుడు ముందుగా సిద్ధపరిచిన క్రియలు ఏమిటి అంటే ఈ 3 కూడా మనం చూచాము। ଆଉ ପରମେଶ୍ୱର ପୂର୍ବରୁ ଆମମାନଙ୍କ ନିମନ୍ତେ ରଖିଥିବା ବିଷୟ ସବୁ 3ଟି ଆମେ ଦେଖିଲୁ। ఐదవదిగా మనం చూసినట్లయితే ଆଉ ଦ୍ୱିତୀୟରେ ଯଦି ଦେଖିବା, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూసినట్లయితే, ପ୍ରଥମ ତିମୋଥୀ ତାର 6 ଅଧ୍ୟାୟର 19 ପଦ ଯଦି ଦେଖିବା, వాస్తవమైన జీవము సంపాదించుకున్న నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు, మేలు చేయువారును సత్క్రియలోను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుమని రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాము। ଆଉ ସେଠାରେ 6ର 18 ଏବଂ 19 ପଦରେ ଏ ପ୍ରକାର ଲେଖାଯାଏ, ପୁଣି ପରୋପକାରୀ କରି ସମସ୍ତ ସତ୍କର୍ମରେ ଧନୀ ହୁଅନ୍ତି, ଆଉ ମୁକ୍ତ ହସ୍ତରେ ଉଦାର ଭାବରେ ଦାନ କରନ୍ତି, ଏଥି ନିମନ୍ତେ ତୁମ୍ଭମାନଙ୍କୁ ସେମାନଙ୍କୁ ଆଜ୍ଞା ଦିଅ। এই ପ୍ରକାର କଲେ ସେମାନେ ଭାବି ଜୀବନ ନିମନ୍ତେ ଉତ୍କୃଷ୍ଟ ମୂଳଧନ ଆପଣା ଆପଣା ପାଇଁ ସଞ୍ଚୟ କରିବେ, ଯେପରି ପ୍ରକୃତ ଜୀବନ ପ୍ରାପ୍ତ ହୁଅନ୍ତି। ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా ఈ క్రైస్తవ జీవితాన్ని ఎందుకు మనము పాటిస్తున్నాము లేదంటే దీనిలో ఉన్నాము అని చూస్తే, ଏଠାରେ ବସିଥିବା ମାନେ କାହିଁକି ଖ୍ରୀଷ୍ଟୀୟ ଜୀବନ ଯାପନ ଆମେ କରୁଅଛୁ ମାନେ రాబో లోకము కొరకే, ଆଗାମୀ ଜୀବନ ନିମନ୍ତେ, పరలోక రాజ్యము నిమిత్తమై, ଭାବି ଜୀବନ ନିମନ୍ତେ, ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟ ఈ ନିମନ୍ତେ, లోకములో మనం క్రీస్తుని కలిగి ଏଇ ଜଗତରେ ଆମେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ପ୍ରାପ୍ତ ହୋଇ శాంతిని సమాధానమును కలిగి జీవించడానికే మనము ଶାନ୍ତି ସମାଧାନରେ ଜୀବନ କାଟିବା ପାଇଁ దేవుని ଆମେ మనం అనుసరిస్తున్నాము। ପରମେଶ୍ୱରଙ୍କର ଅନୁସରଣ କରୁଅଛୁ। మరి ఇదే విషయాన్ని ఇక పౌలు గారు కూడా తిమోతికి రాస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము। ଆଉ ସେଇ ପ୍ରକାର ଏଇ ବିଷୟକୁ ପୁନର୍ବାର ପାଉଲ ତିମୋଥୀକୁ ଲେଖନ୍ତି। వాస్తవమైన జీవము ఏంటి అంటే పరలోక రాజ్యంలో మనము జీవించే జీవితమే। ବାସ୍ତବ ଜୀବନ କଣ ମାନେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ ଜୀବନ କାଟିବା ଜୀବନ। రాబో కాలానికి పునాది మన ఏది అని మనం చూసినట్లయితే, ଆଗାମୀ ଭାବି ଜୀବନ ନିମନ୍ତେ ଆଉ କଣ ମୂଳ ପୁନାଦି ମାନେ କହିଲେ, మేలు చేయువారును ఇతరులకు మేలు చేయువారంగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు। ପରୋପକାର କରିବାର ଆବଶ୍ୟକ ବୋଲି ଏଠାରେ ଲେଖାଯାଏ। సత్క్రియలోని ధనాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నట్లుగా ସତ୍କର୍ମରେ ଧନୀ ହେବାକୁ ପଡିବ ଆମେ। వీటన్నిటిని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 30వ వచనాల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు తన రెండవ రాకడలో వచ్చినప్పుడు ఒక రాజుగా తను అక్కడ చూస్తున్నాము। ఆ యేసుక్రీస్తు గొర్రెలను మేకలను వేరు చేసి గొర్రెలను చూచి దేవుని చేత ఆశీర్వదింపబడిన వారులారా నా వైపునకు రండి, మిమ్మల్ని మేము ఆశీర్వదిస్తానని చెప్పినట్లుగా మనం అక్కడ చూస్తున్నాము। ମାଥ୍ୟୁ ଲିଖିତ ସୁସମାଚାର ତାର 25 ଅଧ୍ୟାୟରେ ଯଦି ଆମେ ଦେଖିବା, ସେଠାରେ ଏ ପ୍ରକାର ଲେଖାଯାଏ, ସେ ମେଷକୁ ଛାଗକୁ ଅଲଗା କରିବେ, ଆଉ ସେ କହିବେ నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా ମୋ ପିତାଙ୍କ ଦ୍ୱାରା ଆଶୀର୍ବାଦ ପ୍ରାପ୍ତ ଲୋକମାନେ ଏଠାକୁ ଆସ ବୋଲି। నేను ఆకలి కొంటని మీరు ఆహారం ఇచ్చితిరి, నేను దాహం కొంటని మీరు నాకు దాహం ఇచ్చితిరి, నేను చెరసాలలో ఉంటని నన్ను చూడవచ్చు, ఇలా అనేకమైన సత్కార్యాలు వారు చేయబట్టి వారిని దేవుడు ఆదరించినట్లుగా వారు దేవుడు వారికి పరలోక రాజ్యాన్ని అనుగ్రహించినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం। ଆଉ ସେତେବେଳେ ସେ କହିବେ, ମୁଁ କ୍ଷୁଧିତ ଥିଲି ତୁମେ ମାନେ ମତେ ଭୋଜନ କରାଇଲ, ମୁଁ ତୁଷିତ ଥିଲି ତୁମେ ମାନେ ମତେ ପାନ କରାଇଲ, ମୁଁ ଲଗ୍ନ ଥିଲି ତୁମେ ମାନେ ମତେ ବସ୍ତ୍ର ପ୍ରଦାନ କରିଲ ବୋଲି। ప్రభువా ఎప్పుడు మేము చేసాము నీకు అని ଆଉ అడిగినప్పుడు ସେତେବେଳେ କହିବେ, ପ୍ରଭୁ ମୁଁ ଆମେ କେବେ ଏ ସମସ୍ତ କରିଅଛୁ ବୋଲି। మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో మీరు చేశారు కాబట్టి మీరు ସେତେବେଳେ నాకు ସେ କହିବେ, చేసినట్లే। ଏଇ କ୍ଷୁଦ୍ର ମାନଙ୍କ ମଧ୍ୟରୁ ଜଣକୁ କରିଥିବା ହେତୁ ମତେ କରିଥିବା ପରି। అదే విధంగా యోహాను కూడా 3వ పత్రికలో రాస్తున్నాడు కదా, ସେଇ ପ୍ରକାର ଯୋହନ ମଧ୍ୟ 3ୟ ଯୋହନରେ ଲେଖନ୍ତି, చెడు కార్యములకు కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకుంటా అని చెప్తున్నాడు। ମନ୍ଦ କାର୍ଯ୍ୟକୁ ପରିତ୍ୟାଗ କରି ସତ୍କର୍ମ କରିବାର ଅଛି ବୋଲି। ఈ విధంగా చూసినట్లయితే సత్క్రియలు లేదంటే మంచి కార్యాలు చేయవలసింది
చేయవలసిందిగా దేవుడు మనకి ఆజ్ఞాపిస్తున్నట్లుగా మనం అక్కడ এই చూస్తున్నాం. প্রকার সৎকর্ম করিবা পাই পরমেশ্বর আমানকু আজ্ঞা అయితే দিয়ନ୍ତି ఎంతకాలం చేయాలి మనం? হেলে ଆମେ ఎంతకాలం ఎంతకాలం? ଆମେ କେତେ ଦିନ పర్యంత କରିବାର ଅଛି? తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తున్నాం ପ୍ରଥମ కదా, తెస్సలోనికీ 3 పర్వର 13 ପଦରେ ଲେଖାଗଲା, మీరైతే మేలు చేయుటలో విసుగవద్దు అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ସେଠାରେ ଲେଖାଯାଏ ଉପକାର ବା ମଙ୍ଗଳ କରିବା ପାଇଁ। ପଢ మరి- ଟିକେ ଝିଅ ସେଟା। ସେ ତୁମ୍ଭମାନଙ୍କ ହୃଦୟ ସୁସ୍ଥିର କରି ରଖନ୍ତୁ, రెండో తెస్సలోనికీ ଯେପରି ଦ୍ୱିତୀୟ ତେସ୍ସଲୋନିକେ ଝିଅ। ఆ మేలు చేయట్లో విసుగవద్దు అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ଆଉ ତେଲୁଗୁରେ ସେଟା ମଙ୍ଗଳ କରିବାରେ ବିରକ୍ତି ହୁଅ ନାହିଁ ବୋଲି ଲେଖାଯାଏ। మరి ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ପ୍ରକାଶିତ ବାକ୍ୟରେ ଯଦି ଦେଖିବା, అంతము వరకు నా క్రియలు చేయవాన్ని నేను నా రాజ్యంలో ఉండనిస్తానని చెప్పినట్లుగా మనం ଶେଷ చూస్తున్నాము. ପର୍ଯ୍ୟନ୍ତ ମୋ କାର୍ଯ୍ୟ କରିବା ଲୋକମାନଙ୍କୁ ମୋ ରାଜ୍ୟରେ ମୁଁ ସ୍ଥାନ ଦେବି ବୋଲି ఈ ଲେଖାଯାଏ। విధంగా ఆతిథ్యం చేయడం గాని, లేదంటే మంచి క్రియలు చేయడం గాని, లేని వారికి ఇవ్వడం గాని, మేలు చేయడం గాని, ଆତିଥ୍ୟ ସତ୍କାର କରିବା, ଅନାଥ ବିଧବା ମାନଙ୍କୁ ଦେବା ଏବଂ ଯୋଉମାନଙ୍କର ନାହିଁ ସେମାନଙ୍କୁ ଦେବା, ଏ ପ୍ରକାର ଉତ୍ତମ କାର୍ଯ୍ୟ ସବୁ, వీటన్నిటిని చేయడంలో మనము విసుగకుండా এই ସମସ୍ତ କାର୍ଯ୍ୟ କରିବାରେ ଆମେ ବିରକ୍ତି ନ ହୋଇ అంతం వరకు చేసేవారంగా మనం ଶେଷ ఉండాలి. ପର୍ଯ୍ୟନ୍ତ ଆମେ କରିବାର ଅଛି। అయితే మరణం అంతం వరకు, ଆମର ମୃତ୍ୟୁର ଶେଷ ପର୍ଯ୍ୟନ୍ତ, లేదంటే యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు, ନଚେତ୍ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ଆଗମନ పର୍ଯ୍ୟନ୍ତ మరి మనము చేసే ఈ పనిని దేవుడు పరీక్షించేవాడిగా మనం అక్కడ చూస్తున్నాం. ଆମମାନେ କରୁଥିବା ଏହି କାର୍ଯ୍ୟକୁ ପରମେଶ୍ୱର ପରୀକ୍ଷା କରନ୍ତି। కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12-13 వచనాలు ପ୍ରଥମ କରନ୍ଥୀୟ ତାର 3 ଅଧ୍ୟାୟର 13-14 ପଦରେ ଲେଖାଯାଏ, క్రీస్తు అనే పునాది మీద మనము ఇక్కడ బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో మనము కట్టిన యెడల వాని పని కనబడును. మనం ఏ విధముగా ఈ పనులు చేస్తున్నాం అనేది అక్కడ కనబడేదిగా ఉంటున్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాము. అది అగ్ని చేత బయలుపరచబడును అన్నట్లుగా మనం చూస్తున్నాము. ପଢ ଝିଅ। ତାହା ହେଲେ ପ୍ରତ୍ୟେକ ଜଣର କର୍ମ କି ପ୍ରକାର ତାହା ପ୍ରକାଶ ପାଇବ, କାରଣ ସେହି ଦିନ ତାହା ପ୍ରକାଶ କରିବ, ଯେଣୁ ସେହି ଦିନ ଅଗ୍ନି ସହିତ ପ୍ରକାଶିତ ହେବ, ଆଉ ପ୍ରତ୍ୟେକ ଲୋକର କର୍ମ କି ପ୍ରକାର ସେହି ଅଗ୍ନି ପରୀକ୍ଷା କରିବ। ଯଥେଷ୍ଟ। ఈ విధంగా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయం కూడా మనం చూసినట్లయితే, శిష్యులు సమస్తమును మేము సమస్తమును విడిచిపెట్టి మేము నిన్ను వెంబడించాం కదా, మాకు ఏం దొరుకుతుంది ప్రభు అని పేతురు అడిగినప్పుడు దేవుడు ମାଥ୍ୟୁ చెప్పాడు, 19ରେ ପିତର କହନ୍ତି, ଆମେ ସର୍ବସ୍ୱ ପରିତ୍ୟାଗ କରି ତୁମର ଅନୁଗମନ କରୁଅଛୁ, ଆମମାନଙ୍କର କି ଲାଭ ବୋଲି। దేన్నైతే మీరు విడిచిపెట్టారో దాని నిమిత్తము మీరు 100 పొందుకుంటారని చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. ଯେଉଁ ବିଷୟ ତୁମେ ଛାଡ଼ିଅଛ ତାର 100 ଗୁଣ ତୁମେ ପାଇବ ବୋଲି କହ। అదే లూకాలో కూడా మనం చూసినట్లయితే మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయడం అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. ଲୋକରେ ଆମେ ଦେଖୁଛୁ, ଯାହା ତୁମର ଅଛି ତାହା ବିକ୍ରି କରି ଦାନ କର ବୋଲି ଲେଖାଯାଏ। అప్పుడు మీకు అక్షయమైన ధనాన్ని పరలోకంలో ସେତେବେଳେ సంపాదించుకుంటారు. ତୁମମାନଙ୍କୁ ଅକ୍ଷୟ ଧନ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ ମିଳିବ। ఈ విధంగా మనం చూసినట్లయితే 5వ సత్క్రియలు మనం చూసినట్లయితే ధనముగా మనం చూస్తున్నాము. ପଞ୍ଚମ ସତ୍କାର୍ଯ୍ୟ ଧନକୁ ଆମେ ଦେଖୁଛୁ। మరి 6వదిగా మనం చూసినట్లయితే ଷଷ୍ଠରେ ଯଦି ଦେଖିବା, ఈ సత్కార్యములు వస్త్రములుగా మనం చూస్తున్నాము. এই ସତ୍କାର୍ଯ୍ୟ ବସ୍ତ୍ର ଭାବରେ ଦେଖୁଛୁ। ప్రకటన గ్రంథము ପ୍ରକାଶିତ ପୁସ୍ତକ 19వ అధ్యాయము 19 ଅଧ୍ୟାୟ 8వ వచనము, 8 ପଦ। గొర్రెపిల్ల భార్య తన్ను తాను సిద్ధపరచుకొని కొని ఉన్నది, ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ପଢ ଝିଅ। ତାହାକୁ ଶୁଭ୍ର ଓ ପରିଷ୍କୃତ ସୂକ୍ଷ୍ମ ବସ୍ତ୍ର ପରିଧାନ କରିବା ନିମନ୍ତେ ଦିଆଗଲା। ସେହି ସୂକ୍ଷ୍ମ ବସ୍ତ୍ର ସାଧୁମାନଙ୍କର ଧର୍ମ କର୍ମ। మనమందరము కూడా ఈ లోకంలో క్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడి నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. ଆମେ ସମସ୍ତେ ପ୍ରଭୁଙ୍କ ରକ୍ତରେ ଧୌତ ହୋଇ ଧାର୍ମିକ ହୋଇଅଛୁ। నీతిమంతులుగా ఉన్న మనము పరిశుద్ధులుగా మనము కొనసాగడానికి ఈ యొక్క నీతి క్రియలు మనకి ఉపయోగపడతాయని దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. ଆଉ ଏହି ଧର୍ମ କର୍ମ ଆମମାନଙ୍କର ଆବଶ୍ୟକ ବୋଲି ସେଠାରେ ଲେଖାଯାଏ। సో ఈ లోకంలో మనం చేసే ఈ యొక్క మంచి క్రియలు, ఈ నీతి క్రియలు మనము ఆ యొక్క సంఘము యొక్క ఆ యొక్క సంఘము అనే స్త్రీకి వస్త్రములుగా మనం అక్కడ చూస్తున్నాము. ଆଉ ମଣ୍ଡଳୀ ରୂପକ ଆଉ ସ୍ତ୍ରୀ ରୂପକ ମଣ୍ଡଳୀକୁ ତାହା ସୂଚାଏ। మరి
ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూసినట్లయితే ଜିରିମିୟ 17ର 10 ପଦ ଯଦି ଦେଖିବା, ప్రవర్తనను బట్టి క్రియల ఫలమును బట్టి ప్రతీకారము చేయు యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడను అని చెప్తున్నాడు. ଆଉ ହୃଦୟର ନିରୀକ୍ଷକ ବୋଲି ସେଠାରେ ଲେଖାଯାଏ। మరి ఈ విధముగా మనము ఈ యొక్క సత్క్రియలు అంటే అర్థాన్ని మనం చూసాము. హృదయ పరిస్థితి, దేవుని యందు భయభక్తులు కలిగిన స్థితి, దేవుని ప్రేమించే స్థితి మొదటిగా. এই সমস্ত বিষয় ଆମେ ଦେଖିଲୁ ସତ୍କାର୍ଯ୍ୟ ବିଷୟରେ, ଯେ ହୃଦୟର ପରିସ୍ଥିତି ଆଉ ବେଶଭୂଷା ବିଷୟରେ। రెండవదిగా మనము సత్క్రియలు అలంకారాలుగా మనం చూస్తున్నాము. ଆଉ ଦ୍ୱିତୀୟରେ ଆମେ ଦେଖିଲୁ ବେଶଭୂଷା ବିଷୟରେ। మూడవదిగా మనము ఈ సత్క్రియలను ధనముగా చూస్తున్నాము, ଧନ ଭାବରେ ଦେଖୁଛୁ, లేదంటే సువార్త ప్రకటనగా కూడా మనము చూస్తున్నాము. ସୁସମାଚାର ପ୍ରଚାର ବିଷୟରେ ଦେଖୁଛୁ, మరి ఆ పెండ్లి కుమార్తెకు సంఘము అనే పెండ్లి కుమార్తెకు వస్త్రములుగా కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. ଆଉ ସେଇ ବିବାହକୁ ଆଉ ପ୍ରସ୍ତୁତ କନ୍ୟା ସ୍ୱରୂପ ମଣ୍ଡଳୀକୁ ଦେଖୁଛୁ। మరి మన క్రియల గురించి అనేక సార్లు ఈ ప్రకటన గ్రంథంలో దేవుడు మనల్ని హెచ్చరించినట్లుగా మనం చూస్తున్నాము. ଆମମାନଙ୍କର କ୍ରିୟା କର୍ମ ବିଷୟରେ, କାର୍ଯ୍ୟ ବିଷୟରେ ପ୍ରକାଶିତ ବାକ୍ୟରେ ଅନେକ ବିଷୟ କୁହାଯାଇଅଛି। మరి ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనము, 3వ అధ్యాయము 1, 2, లేదంటే 20వ అధ్యాయము 12వ వచనము, లేదంటే 13వ వచనము, 22వ అధ్యాయం 12వ వచనం, ఇవన్నీ వీటన్నిటిలో కూడా మనం చూసినట్లయితే నీ యొక్క క్రియలను బట్టి నీకు ప్రతిఫలం ఇస్తానని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాము. ପ୍ରକାଶିତ ବାକ୍ୟ 3 ଅଧ୍ୟାୟର 1, 2, ପ୍ରକାଶିତ ବାକ୍ୟ 20ର 12 ପଦ, ସେ ପ୍ରକାର ଅନେକ ବିଷୟ ଲେଖାଯାଏ। 22ର 12 ପଦରେ ଲେଖାଯାଏ, ତୁମ୍ଭମାନଙ୍କର କର୍ମ ଅନୁସାରେ ତୁମ୍ଭମାନଙ୍କୁ ପୁରସ୍କାର ଦିଆଯିବ। అదేవిధంగా సామెతలు 62:12లో కూడా మనం చూసినట్లయితే ସେ ପ୍ରକାର ଗୀତ 62ର 12 పదରେ ଲେଖାଯାଏ, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవు ప్రతిఫలం ఇచ్చుచున్నావు అని చెప్తున్నాము. ମନୁଷ୍ୟମାନଙ୍କୁ ସେମାନଙ୍କର କର୍ମ ଅନୁସାରେ ତୁମେ ପ୍ରତିଫଳ ଦେବ। సో ఈ విధముగా మనం చూసినట్లయితే ఇక మధ్యాహ్న సమయంలో స్త్రీలముగా మనము ఇక్కడ చేరి దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నప్పుడు, ଆଉ ସେଇ ପ୍ରକାର ଏଇ ମଧ୍ୟାହ୍ନ ସମୟରେ ମହିଳା ଭାବରେ ଯଦି ଆମେ ଦେଖିବା, ତାଙ୍କର ବାକ୍ୟ ଶିଖିବା ବେଳେ దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా మనం ఉంటున్నామా? ପରମେଶ୍ୱରଙ୍କ ଠାରେ ଭୟ ଭକ୍ତିର ସହିତ ଆମେ ଜୀବନ କାଟୁଅଛୁ କି? అది నోటి మాటతో కాదు కానీ మన క్రియల ద్వారా చూపించవలసిన ତାହା వారమై ପାଟିର ఉన్నాము. କଥାରେ ନୁହେଁ, କିନ୍ତୁ ଆମର କାର୍ଯ୍ୟରେ ଦେଖାଇବାର ଅଛି। మరి యొక్క అలంకారాలను మనం కలిగి ఉంటున్నామా? ଆମମାନେ ଭୂଷଣ ପରିଧାନ କରୁଅଛୁ କି? మరి మరి యొక్క ఈ గుణాలు ఏవైతే ఉన్నాయో ଆଉ ସେଇ ଯୋଉ ଗୁଣ ଗୁଡ଼ିକ ରହିଅଛି, వినయము గాని, విధేయత గాని, తగ్గింపు నమ్ర, స్వభావం గాని, ପର ଉପକାର, ଏଇ ସମସ୍ତ ବିଷୟ, ପ୍ରେମ, దయ, ఒకరి దయ, యొక్క నమ్మకము, ବିଶ୍ୱସ୍ତତା, వీటన్నిటిని కలిగి మనము జీవించినప్పుడు అసలు ఈ లోకంలో మనం ఏ విధమైన గొడవలు కూడా లేకుండా మనం ఈ లోకంలో జీవించగలము. এই সমস্ত বিষয় যদি আমি প্রাপ্ত হই জীবন কাটিবা, তেবে এই জগতের আমানଙ୍କର কୌଣସି ବିଷୟ ଆଉ ପ୍ରତିବନ୍ଧକ ହେବ ନାହିଁ। ଆମେ ଶାନ୍ତିରେ ଜୀବନ କାଟି మరి ପାରିବା। స్త్రీలముగా మనం చూసినట్లయితే ఈ కుటుంబ వ్యవస్థ అన్నది చాలా ముఖ్యమైనదిగా మనము దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ସ୍ତ୍ରୀ ମାନଙ୍କୁ ପରିବାର ବିଷୟରେ ଗୋଟେ ପ୍ରଧାନ ଦାୟିତ୍ୱ ଦିଆଯାଇଅଛି। మనము ఈ గుణాలు కలిగి జీవించినప్పుడు మన పిల్లలను కూడా సరైన విధానంలో జీవింప చేయగలము. ଆମେ ମା ଭାବରେ ଯଦି ଏଇ ଜୀବନ କାଟିବା, ତେବେ ଆମ ପିଲାମାନେ ଠିକ ଭାବରେ ଚାଲିବେ। ఈ విధముగా మనము ఇక సువార్తను ప్రకటించే వారంగా మనం ఈ లోకంలో ఉంటాము. এই ପ୍ରକାର ସୁସମାଚାର ମଧ୍ୟ ପ୍ରଚାରକାରିଣୀ ଭାବରେ ఈ ରହିବା। మూడింటిని మనం కలిగి ఉన్నప్పుడు సత్క్రియలనే ధనాన్ని మనం এই పరలోకంలో ତିନୋଟି మనం ବିଷୟ ଯଦି ଆମେ సంపాదించుకుంటాము. କରିବା, ତେବେ ସ୍ୱର୍ଗ ରାଜ୍ୟରେ ସତ୍କର୍ମର ପୁରସ୍କାର ପାଇବା। మరి ఇక యూనివర్సల్ చర్చ్ గా లేదంటే సార్వత్రిక సంఘముగా మనం ఈ లోకంలో క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెగా మనం సిద్ధపడుతున్నప్పుడు ଆମେ ଏହି ଜଗତରେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର କନ୍ୟା ସ୍ୱରୂପ ମଣ୍ଡଳୀ ଭାବରେ ପ୍ରସ୍ତୁତ ହେବା ବେଳେ, మనం ఈ యొక్క లోకంలో ఫలించే వారంగా ఈ సత్క్రియలను మనం ଜଗତରେ ఫలించే ଆମମାନେ వారంగా. ଏହି ସତ୍କର୍ମ ଦ୍ୱାରା ଫଳବାନ ହେବାର ଅଛି। మరి ఎందుకంటే యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్తున్నాడు కదా, ଯୋହନ 15 ଅଧ୍ୟାୟରେ ଲେଖାଯାଏ, నాతో అంటు కట్టబడిన ప్రతి ఒక్క తీగను తీసి పారవేస్తానని చెప్తున్నాడు. ଆଉ ମୋ ଠାରେ ଯୋଉମାନେ ସଂଯୁକ୍ତ ହୋଇ ରୁହନ୍ତୁ ନାହିଁ, ସେ ସମସ୍ତଙ୍କୁ ମୁଁ କାଟି ଫୋପାଡ଼ି ଦେବି। ఫలింపని ప్రతి తీగను దేవుడు కట్ చేసేస్తానని చెప్తున్నాడు. ଯାହା ଫଳିବ ନାହିଁ, ସେ ସମସ୍ତ ଶାଖାକୁ ସେ କାଟି ଫୋପାଡ଼ି ଦେବେ। మరి యొక్క ఫలాలను ఫలించే వారంగా మనం ఉంటున్నామా లేదన్నది మనం పరీక్షించుకోవాల్సిన వారమై ଏଇ ఉన్నాం. ଫଳବାନ ଭାବରେ ଆମେ ରହିଛୁ ନା ନାହିଁ, ନିଜ ନିଜକୁ
ପରୀକ୍ଷା କରିବା। ఈ సత్క్రియలను మనం కలిగిన వారంగా ఈ మధ్యాహ్న సమయంలో దేవునికి ఇష్టమైన వారంగా లేదంటే సంఘానికి మనము ఆ వస్త్రాలను మనము సంపాదించే వారంగా మనము ఉండాలని మనం కోరుకుంటున్నాము। ଆଉ ଏ ସତ୍କର୍ମ ସମସ୍ତ କରି ଆମେ ମଣ୍ଡଳୀରେ ଜୀବନ ଯାପନ କରିବା। మరి వీటన్నిటిని చేయాలంటే మనకు కావాల్సిన ఆ యొక్క హృదయంలో కావాల్సిన దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితము, దేవుని యందు ఇష్టం కలిగిన జీవితం మనం ఉండాలి। এই সমস্ত যদি କରିବାକୁ ହେଲେ ମାନେ ପ୍ରଥମେ ପ୍ରଭୁଙ୍କୁ ଭୟ ଭକ୍ତି କରିବା మరి ହୃଦୟରେ। ఆ యొక్క హృదయం సరియైన హృదయం లేకుండా మనం ఎన్ని ప్రసంగాలు విన్నా గానీ ఎంత బైబిల్ చదివినా గానీ అదంతా వ్యర్థముగా దేవుడు చూస్తున్నాడు। ଆମମାନଙ୍କର ଠିକ ହୃଦୟ ନଥିବ, ଆମେ କେତେ ପ୍ରସଙ୍ଗ ଶୁଣିଲେ କେତେ ବାଇବଲ ପଢିଲେ କିଛି ଲାଭ ନାହିଁ। ఈ విధముగా మనం ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు। এই ପ୍ରକାର ପରମେଶ୍ୱର ଆମମାନଙ୍କୁ এই ମଧ୍ୟାହ୍ନ ସମୟରେ କଥା କହନ୍ତି। సత్క్రియలు కలిగిన వారంగా మనం ఈ లోకంలో జీవిద్దాము। ସତ୍କର୍ମ କରିବା ଲୋକ ପରି ଜୀବନ କାଟିବାର ଅଛି। మన అనుదిన జీవితంలో ఇది ఒక రోజు చేసి ఆగిపోయేది కాదు। ଏହା ପ୍ରତିଦିନ ଆମେ କରିବାର ଅଛି। ଗୋଟିଏ ଦିନ କରି ଅଟକି ଗଲେ ହେବ ନାହିଁ, ప్రతి దినము చేయవలసిన వారమై ఉంటున్నాము। ପ୍ରତିଦିନ କରିବାକୁ ପଡିବ। మన బైబిల్ చదువుతూ ప్రార్థన చేయొచ్చు, దేవుని యందు ఇష్టము కలిగి ఆ దేవునికి ఇష్టమైన హృదయం కలిగిన వారంగా అలంకారాలుగా మనం ఈ గుణాలను మనం ధరించుకొని సత్క్రియ అనే ఈ యొక్క సువార్తను మనం ప్రకటిస్తూ దీని ద్వారా మనము ఆ పరలోక రాజ్యంలో ధనాన్ని సంపాదించుకుంటూ దేవుని యొక్క కృపకు పాత్రలుగా ఈ లోకంలో ఉండాలని మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను। এই ପ୍ରକାର ମାନେ ସତ୍କାର୍ଯ୍ୟ କରି ପରମେଶ୍ୱରଙ୍କ ନିମନ୍ତେ ଜୀବନ କାଟିବା, ଏହା ହିଁ ମୁଁ ପ୍ରଭୁଙ୍କ ଠାରେ ପ୍ରାର୍ଥନା କରେ। మనలందరినీ దేవుడు దీవించును గాక। ଆମ ପ୍ରତ୍ୟେକଙ୍କୁ ପ୍ରଭୁ ଆଶୀର୍ବାଦ చిన్న କରନ୍ତୁ। ప్రార్థన చేసుకుని దీన్ని ముగిద్దాం। ଆସନ୍ତୁ ଛୋଟ ପ୍ରାର୍ଥନା କରି ଶେଷ କରିବା। పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రం దేవా, స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి। ఇక మధ్యాహ్నం